మల్లెపల్లి గ్రామ ప్రజలందరికీ మహాజన పాదయాత్ర బృందం తరఫున ముందుగా నమస్కారాలు. అందరూ ఒకసారి పిడికిలి బిగించి చేతులు పైకెత్తి జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. మిత్రులారా, రోజులు మారాయి, రాజులు మారారు, రాష్ట్రాలు మారాయి, పరిపాలించే పద్ధతి మారింది. కానీ మన జీవితాలు మాత్రం మారలేదు, మన జీవితాలు మాత్రం మారలేదు. మన జీవితాలు మార్పు కోసమే ఈ మహాజన పాదయాత్ర. కేసీఆర్ గారు మాయల మరాఠీ ఎన్నికలకు ముందు అనేకమైన మాటలు చెప్పారు. ఆ మాటలతోటి తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. రాష్ట్రం వచ్చి మనకేమిచ్చింది? మనకేం ఇవ్వలే. అందుకోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిపాలన పద్ధతులు మారాలి. ఆ పద్ధతులు మార్చడం కోసమే 141 రోజుల నుంచి ఈ మహాజన పాదయాత్ర నడుస్తా ఉంది. 4000 కిలోమీటర్లు 5 నెలల పాటు ఈ పాదయాత్ర చేస్తున్నాం. మేము నడుస్తూ వస్తున్న క్రమంలో కొంచెం కాళ్ళ నొప్పులు అనిపించాయి. కానీ మల్లెపల్లి ప్రజలు మీరందరూ చూపిన ఆదరాభిమానాలని చూస్తా ఉంటే ఆ నొప్పులన్నీ మటుమాయమైపోయాయి. కాబట్టి ఇంత ఘన స్వాగతం పలికిన ఈ మల్లెపల్లి గ్రామ ప్రజలందరికీ మహాజన పాదయాత్ర తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం నిధులు, నియామకాలు వీటన్నిటి కోసం ఆనాడు ఉద్యమం జరిగింది. ఎక్కడ చూసినా మనమందరం అనుకున్నాం దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని. కేసీఆర్ అనగానే ఓహో ఆయన కాపలి కుక్కగా ఉంటానన్నాడు, ఆయన దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానంటే అందరం ఓట్లు గుద్దాం. కానీ దళితుడు ముఖ్యమంత్రి కాలే, దొరే ముఖ్యమంత్రి అయ్యిండు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు. డబుల్ బెడ్రూమ్లు ఏమో కానీ ఈరోజు గతంలో కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన ఇందిరమ్మ ఇళ్లకే బిల్లులు చెల్లించలేదు. అంటే ఈ ముచ్చట చూస్తా ఉంటే కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు పిన్ని తల్లికి బంగారు గాజులు కొనిస్తానన్నట్టు ఉంటా ఉంది. కాబట్టి ఎక్కడ మేము చూసాం చాలా చోట్ల మాకొచ్చిన దరఖాస్తులు దాదాపు 70,000 దరఖాస్తుల్లో ఎక్కువ దరఖాస్తులు ఈ డబుల్ బెడ్రూమ్ల కోసమే వచ్చినవి ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా కట్టిస్తారనే దాని గురించి చాలా మంది కళ్ళు కాయలు కాసేలాగా చూస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టలే. కానీ ఒక దగ్గర మాత్రం కట్టిండు, ఎర్రవల్లి నర్సన్నపేటలో మాత్రం కట్టిండు. అంటే నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారికి, ఎర్రవల్లి నర్సన్నపేట మాత్రమే వాళ్ళు ఓట్లేశారా? ఆ 2 గ్రామాలకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా. కానీ ఆయన మాత్రం 2 ఊళ్ళల్లో కట్టేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటా ఉండు. మనకి ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు కానీ ఆయన మాత్రం ఇల్లు కట్టుకోండు. 150 రూములతోటి 50 కోట్లతోటి ఆయన ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని సిపిఎం పార్టీ మహాజన పాదయాత్ర డిమాండ్ చేస్తా ఉంది. అదే రకంగా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. 3 ఎకరాల భూమి ఏమో గాని 100 పెట్టుకుందామంటే 3 గజాల జాగ కూడా ఇవ్వట్లేదు. ఈరోజు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములన్నిటినీ లాక్కుంటా ఉండు. భూములన్నిటినీ లాక్కొని ఈరోజు హరితహారం పేరుతోటి వాటన్నిటినీ చేసే ప్రయత్నం చేస్తా ఉండు. ఇది సరైనది కాదని సిపిఎం పార్టీ చెప్తా ఉంది. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇంటికొక ఉద్యోగం ఏమో గాని ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలే. ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి
ఆయన కొడుకు మంత్రి, ఆయన అల్లుడు మంత్రి, ఆయన బిడ్డ ఎంపీ, ఆయన ఇంట్లో మాత్రం ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసుకుండు. కాబట్టి ఈ రకంగా మొత్తం చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన కొనసాగుతా ఉంది. ఈరోజు కేసీఆర్ తన కుటుంబాన్ని మొత్తం ఆయన కుటుంబాన్ని చూసుకునేటట్లు పరిపాలన కొనసాగుతా ఉంది. ఈ రకంగా పరిపాలన చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చూసుకున్నప్పుడు 3,56,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 193% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎంబీసీలు వీళ్ళున్నారు. వీళ్ళ అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి ఈరోజు మేము సామాజిక న్యాయం అంటున్నాం. సామాజిక న్యాయం అంటే మనం ఎంతున్నామో మనకంత వాటర్ దక్కాలి. మనం ఎంతున్నాం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 193% ఉన్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎవరికి ఉన్నాయంటే అగ్రకులాల వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు ఫ్యాక్టరీలు ఎవరి దగ్గరకు ఉన్నాయంటే అగ్రకులాల దగ్గర ఉన్నాయి. పరిశ్రమలు దగ్గర ఉన్నాయంటే అగ్రకులాల దగ్గర ఉన్నాయి. సినిమా హాల్లో, విద్యా సంస్థలు, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం సంపద అంతా అగ్రకులాల చేతుల్లోనే పోగుబడి ఉంది. మరి 93% ఉన్న ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎంబీసీలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? వీళ్ళు అభివృద్ధి కావాలంటే ఈ రకంగా చేస్తే బాగుండదని మేము సిపిఎం పార్టీకి చెప్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయ పదవుల్లో అదే రకంగా ఉంది, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా అదే రకంగా ఉంది. కాబట్టి ఈ రకంగా ఉంటే బాగుండదని మేము చెబుతా ఉన్నాం. అదే రకంగా గిరిజనులకు అనేకమైన వాగ్దానాలు చెప్పిండ్రు. భాయ్ బియా సేన రామ్ రామ్, आज गौर भाई से न काय को आज तांडे न ग्राम पंचायती करूच के को 5,500 मन के आज सजे तांडे न ग्राम पंचायती करूच के को आ तांडो गांव मेरा 12 कटको बगा मेला तुम दिखाओ से पण तांडे न ग्राम पंचायती करो कोनी आज पियानो को तो पानी चेनी, रेणो को तो घर चेनी, जावनो को तो वाट चेनी, आज तांडो रो रो से जे का तांडो डेवलप को तो तांडे न ग्राम पंचायती करनो के ना अपन केरे ता आ तांडे न ग्राम पंचायती करनो को तो